నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంక ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మనతో కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటామండి. అంటే ఒక లవర్స్ కానీ, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలై విడిపోయిన వాళ్ళు కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మన దగ్గర నుంచి దూరం అయితే ఆ బాధ అనేది మనకే తెలుస్తుంది. నిజంగా మన మీద ఏ తప్పు లేకపోయినా సరే ఎదుటి వాళ్ళు ఒక కోపంతో మాట్లాడకుండా ఉంటే కనుక అలాంటి సమయంలో మనం ఏం చేసినా సరే వాళ్ళు రియాక్ట్ అవ్వరండి. ఇంకా అటువంటి సమయంలో మనకేమనిపిస్తుంది, అయ్యో మనం ఎన్నోసార్లు ట్రై చేస్తూ ఉంటాం, అయినా సరే ఫోన్ తీయకపోయేసరికి అయ్యో ఏం చేయాలా, ఎలా మాట్లాడాలా అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మనం ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు అనేది మారి మనతో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి, మన దగ్గరికి వచ్చి మాట్లాడడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది. ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి. అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మన ఛానల్లో ఎన్నో రకాల పరిహారాలు మనం తెలియజేస్తూ ఉన్నామండి. అంటే మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో మళ్ళీ మాట్లాడాలి అనడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాము, చెప్తూ ఉన్నాము. చాలామంది కూడా మంచి రిజల్ట్ వచ్చింది అని అంటున్నారండి. అలాగే ఈ రోజు చూడపోయి ఈ స్విచ్ బోర్డ్ కూడా అండి నిజంగా మనం చెప్పబోయే విధంగా కనుక మనం ఉపయోగించగలిగితే చాలామంది అండి, ఒక 90% వరకు కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. ఇంకొంతమంది అక్క నాకు జరగలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని కూడా ఉపయోగించండి. ఖచ్చితమైన రిజల్ట్ అనేది వస్తుందండి. మన ఓపిక నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని ఉపయోగించాలనేది చూద్దాం. నిజంగా భార్యాభర్తలండి, అంటే భార్యాభర్తలకు ఆల్రెడీ ఎదుటి వాళ్ళు హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది, ఒకరికొకరు తెలుసుకొని ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మట్టుగా అంటే తెలిసిన వాళ్ళే ఉండాలండి. ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవాలి అని అంటే తెలియని వాళ్ళ గురించి మనం చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. అందువల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఒక డైవర్స్ వరకు కూడా వచ్చి విడిపోయిన వాళ్ళు ఉంటే కనుక నిజంగా ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని ఉపయోగించండి ఫ్రెండ్స్. నిజంగా మనసులో ఎలాంటి ఒక అన్యోన్యత అనేది మనసులో ఉంటుందండి. వెళ్ళిపోవాలన్న ఆశ అనేది ఎవరికి ఉండదు. ఒక ప్రేమ అనేది భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల కోసమైనా సరే మన ఈగోనంతా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మనం కలిసి ఉండాలి అని అంటే కనుక ఇలాంటి స్విచ్ బోర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి. నిజంగా స్విచ్ బోర్డ్స్కి అంత శక్తి ఉందండి. అంటే మనం ఎలా అయితే తెలుగులో మంత్రాలను మనం ఉపయోగిస్తూ ఉంటామో పూజలు పరిహారాలు చేసేటప్పుడు, అలాగే ఈ స్విచ్ బోర్డ్స్ కూడా మంత్రాలతో సమానంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫారెన్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అందువల్ల పూజలు చేసుకోలేని వాళ్ళు ఇలాంటి పరిహారాలని, అంటే ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్స్ని మనం ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకా ఈ స్విచ్ బోర్డ్స్ని అనుకునేటప్పుడు మనం ఎలా ఉపయోగించాలి, ఎలా అనుకోవాలి అనేది కూడా ముఖ్యంగా మనందరము తెలుసుకోవాలండి. సాధారణంగా అండి స్విచ్ బోర్డ్స్ మనం ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చు, వాటికి ఎలాంటి నియమాలు లేవు అనేది కూడా మనం తెలుసుకున్నాము. కానీ ఒక విషయాన్ని మనం అనుకుంటున్నాము, ఖచ్చితంగా నాకు ఇది జరగాలి అని మన నమ్మకంతో చేసుకుంటే కనుక ఖచ్చితంగా జరుగుతుందండి. వాటికి పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు. మన మైండ్ అనేది ఎప్పుడు రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి చేస్తున్నాము, వాళ్ళ పేరుని, వాళ్ళ రూపాన్ని మీరు మనసులో ఊహించుకుంటూ ఎవరైతే మీ దగ్గరికి తిరిగి రావాలి అని అనుకుంటున్నారో, ఒక ఫ్రెండ్స్ అయినా, హస్బెండ్ వైఫ్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయి అయినా సరే వాళ్ళ రూపాన్ని మనసులో తలుచుకోవాలండి. ఫస్ట్ వాళ్ళ రూపాన్ని, వాళ్ళ పేరుని మనసులో అనుకోవాలన్నమాట. అనుకొని చక్కగా మళ్ళీ కూడా ఎలాంటి ఒక మిస్అండర్స్టాండింగ్ లేకుండా చక్కగా కలిసిపోయి ఉంటే కనుక ఎంత బాగా రియాక్ట్ అవుతామో, ఎంత హ్యాపీగా ఉంటామో అలాంటి ఒక మైండ్ సెట్కి మనం రావాలన్నమాట. అప్పుడే ఖచ్చితంగా ఇలాంటివి ఉపయోగపడతాయి. మనకి చేసిన దానికి ప్రయోజనం అనేది ఉంటుంది. అలాంటి మైండ్ సెట్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి, రాత్రిపూట పడుకునేటప్పుడు, లేదంటే మీకు ఉదయం ప్రశాంతంగా ఉండగలుగుతాము అని అనుకున్నప్పుడు. చాలా వరకు కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాం, అయ్యో వీళ్ళు ఫోన్ చేస్తారనుకున్నామే చేయట్లేదే, బాధపడుతున్నామని అనుకుంటున్నారనుకోండి.
అటువంటి సమయంలో ఖచ్చితంగా అనుకోండి ఫ్రెండ్స్. అలాంటి సమయాల్లో అనుకోండి, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా అనుకుంటే కనుక నిజంగా ఒక పాజిటివ్ మైండ్తో వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వచ్చారు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ప్రపంచానికి ఒక ధన్యవాదములు తెలియజేసి, ఎందుకు ప్రపంచానికి ప్రపంచం కానీ విశ్వం కానీ అండి మనం చేసే పనులని మనసు అనేది మార్చి ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి కల్పిస్తుందన్నమాట. అందువల్ల ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే విడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ మనసు కూడా మార్చి చక్కగా మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఆలోచనని వాళ్ళకి కల్పించేలాగా చేసేది ఈ ప్రపంచమే. అందువల్ల ప్రపంచానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక 2 నిమిషాల పాటు అనుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మై నేమ్ బ్రింగ్ ఆన్ మీ. మై తర్వాత నేమ్ అనే ప్లేస్లో మీరు ఎవరినైతే మళ్ళీ కలవాలని అనుకుంటున్నారో, ఎవరైతే మళ్ళీ మాట్లాడాలని మనసులో ఊహించుకుంటున్నారో, ఎవరి ఫోటోనైతే ఎవరి రూపాన్నైతే మనసులో అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాజా కానీ, రాణి కానీ, కవిత కానీ, లేదంటే మీరు ఏ పేరైతే రమేష్ కానీ, మహేష్, లేడీస్ అయితే లేడీస్ పేరు, జెంట్స్ అయితే 2 జెంట్స్ పేరు అనుకోండి ఆ నేమ్ అనే ప్లేస్లో. ఆ తర్వాత బ్రింగ్ ఆన్ మీ అనే ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక 2 నిమిషాల పాటు మీ మనసు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆ సమయంలో రోజుకి మీకు ఎంత టైం దొరికితే అంత రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి. ఒక గట్టి సంకల్పాన్ని మనం చేసుకున్నప్పుడు అది జరిగేంత వరకు కూడా మనం వదిలిపెట్టకూడదండి. అలా చేస్తూ ఉండండి చక్కగా పట్టుదలతో. ఖచ్చితంగా మీకు వెంటనే అండి క్షణాల్లో మంచి రిజల్ట్ వచ్చిందక్క. ఈరోజు రాత్రికి ఒక మైండ్ మంచి పీస్ఫుల్గా పెట్టుకుంటూ మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్, తెల్లారేసరికి వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ కానీ, ఇన్ని రోజుల నుంచి నేను అర్థం చేసుకోలేదు, మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నానని కానీ వాళ్ళ మనసు అనేది ఆటోమేటిక్గా మారిపోతుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.